ఏ రాజకీయ పార్టీలో అయినా ఆ పార్టీ అధినేతకి చాలా తక్కువ మంది విధేయులుగా ఉంటూ ఉంటారు. సో, అట్లాంటి రాజకీయ పార్టీల్లో విధేయులుగా ఉండే వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ముఖ్యమైనటువంటి నేత. ఓవరాల్‌గా మీకు ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా చక్రం తిప్పారు కొన్ని సందర్భాల్లో అనేటువంటి మాట ఉన్న నేత. ఆయన ఒక్కసారిగా వైసీపీ పార్టీకి రాజీనామా చేయలేదు. 2019లో వైసీపీ గెలిచి ఆయన యాక్చువల్లీ 2014లో ఓడిపోయారు. వైసీపీ తరఫున గెలిచి 19లో జగన్మోహన్ రెడ్డి వేవ్‌లో గెలిచారు. ఆ తర్వాత అంటే ఆయనకు కూడా చాలా సొంత బలం ఉంది. మామూలుగా చెప్తున్నా. సో, మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత 2.5 ఏళ్లకే మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం మొత్తాన్ని మార్చేశారు. ఇద్దరికి అవకాశం ఇవ్వాలి ఒక్క మంత్రివర్గంలో అనేసి ఎక్కువ మందిని సాటిస్ఫై చేయడం కోసం అట్లా చేశారు. అది మిగతా వాళ్ళని మారిస్తే ఓకే గాని నన్ను కూడా మార్చడం ఏంటి అంటూ బాలినేనికి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. యాక్చువల్లీ ఆయన చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. ఆయన దాదాపు మనకి 99, 2004, 2009 ఈ 3 ఎన్నికల్లో కూడా ఆయన గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ఫాదర్ రాజకీయ నాయకుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 99, 2004, 2009 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత 12లో అనుకుంటా వైసీపీలోకి వచ్చేసారు. 14లో పోటీ చేసి ఓడిపోయారు. 19లో గెలిచారు. మంత్రి పదవి వచ్చింది, ఓడిపోయారు. మంచి పదవి ఆగిపోయింది. మంత్రి పదవి ఆపేశారు 2.5 ఏళ్లకి. అక్కడి నుంచి ఈ పార్టీ అధిష్టానంతో చాలా విభేదిస్తూ వచ్చారు. అది ఎలక్షన్ టైంకి పీక్కి వెళ్ళిపోయింది. ఎంతలాగా అంటే ఈయనకి కావాల్సినటువంటి క్యాండిడేట్ ని ఎంపీ టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం అనేది ఆయన అసలు అంగీకరించలేకపోయారు. ఆ అవతల వ్యక్తి కూడా నేరుగా టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఈయన ఇవ్వాలనుకున్నారో ఇవ్వలేదో ఆయన టీడీపీకి కూడా వెళ్ళిపోయారు. సో ఈ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో కూడా ఈయన ఆ టైంలోనే ఎలక్షన్ ముందే పార్టీ మారుతున్నారు అంటే చాలా స్ట్రాంగ్ గా మాటలు వచ్చాయి. కానీ తర్వాత సరే అని పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఒక స్ట్రాంగ్ పోరాటం చేసే ప్రయత్నం చేశారు. ఒంగోలులో ఒక పర్టికులర్ పోలింగ్ బూత్ లో అక్కడ టీడీపీ ఓట్లు పడే అవకాశమే లేదు. అలాంటి చోట్ల టీడీపీ ఓట్లు ఎక్కువ ఎట్లా పడ్డాయి అనేసి రీవెరిఫికేషన్ ప్లాన్ చేశారు. అప్లై చేశారు. 3-4 లక్షలు ఎంతో కట్టాలి ఫీజు కట్టారు. ఎలక్షన్ వాళ్ళు వచ్చారు. మాక్ పోలింగ్ చేసి చూశారు. ఈయనేమంటున్నారంటే వీవీప్యాట్లను చెక్ చేస్తారేమో పడిన ఓట్లు కనుక్కున్నారు. కాదు అని వాళ్ళు వచ్చి మాక్ పోలింగ్ చేశారు. ఈవీఎం మెషిన్ బాగానే ఉందనేసి క్లోజ్ చేస్తారు. ఈయన హైకోర్టుకి వెళ్ళి పోరాటం చేశారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేస్తారు. కనీసం ఈ పోరాటంలో కూడా వైసీపీ వైపు నుంచి సపోర్ట్ లేదనేటువంటి అసంతృప్తిలో ఆయన ఉన్నారు. సో మొత్తానికి భవిష్యత్తు కోసం తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే వైసీపీలో ఉండకూడదనేసి ఆయన చాలా స్ట్రాంగ్ గా రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరే పరిస్థితి అయితే కనిపిస్తోంది. గొట్టిపాటి రవికుమార్ ఎవరి ద్వారానో ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఈ జనసేన వైపు. సో ఇప్పుడు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ లో జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా నష్టం? డెఫినెట్లీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఒక స్ట్రాంగ్ లీడర్ని అయితే డెఫినెట్లీ ఈయన కోల్పోయినట్టుగానే వైసీపీ అయితే కోల్పోయినట్టుగానే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో మరి వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుని ఈ జిల్లా వ్యాప్తంగా వైసీపీని నిలబెట్టగలిగినటువంటి నాయకుడు ప్రస్తుతానికైతే కళ్ళ ముందు ఎవరు కనిపించలేదు. వైసీపీలో ఉన్న వాళ్ళు అయితే ఎవరు కనిపించరు. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ చాలా మంది వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లా. మరి దీన్ని ఎట్లా జగన్మోహన్ రెడ్డి అధిగమిస్తారనే చూడాలి.